ఈ వీక్ లో జరిగేటువంటి 3 ఈవెంట్స్ ఖచ్చితంగా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లను అయితే ఇంపాక్ట్ చేస్తాయి. వీటి గురించి ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీటితో పాటుగా ప్రెసెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ను ఓపెన్ చేయడానికి చాలా కంట్రీస్ హెల్ప్ అడుగుతున్నట్టుగా కనపడుతుంది. సో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్ తోని ఇరాన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే యుఎస్ ఈ వార్ ఓడిపోయేలాంటి సిచ్యువేషన్ లో ఉన్నది, యుఎస్ ని మేము చాలా హార్డ్ గా హిట్ చేసాం అన్నట్టుగా ఇరాన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో ఈ వార్ ఎటువైపు వెళ్తుంది అండ్ దీని యొక్క ఇంపాక్ట్ ఇంకా ఎన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు, వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ లో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వార్ వలన కొన్ని స్టాక్స్ కి ఒక కొత్త ఆపర్చునిటీ అయితే కనపడుతున్నది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటుగా మార్కెట్ లో ఉన్న మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 938 పాయింట్స్ పెరిగి 75,502 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 257 పాయింట్స్ పెరిగి 23,408 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.42% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.47% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.22% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ స్లైట్ గా నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లో ఒకసారి రికవరీ కనపడింది కదా. మార్కెట్ ఇలా రికవర్ అయ్యేసరికి మైట్ బి వార్ ఎండ్ అవుతుందని ఏమైనా హోప్స్ తో మార్కెట్ రికవర్ అయిందా అని ఒక డౌట్ అయితే వస్తుంది కదా. సో జరుగుతున్నటువంటి సినారియో గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుంటే వార్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మార్కెట్ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండొచ్చు అన్నది ప్రతి ఒక్కరికి కూడా డీటెయిల్ గా అర్థమవుతాయి. వార్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినట్లయితే ఈవెన్ ఈ రోజు కూడా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి క్లెయిమ్స్ వస్తున్నాయంటే ఇరాన్ సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్ గా ఉన్నది, ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి నెగోషియేషన్స్ కి అయితే రావడానికి రెడీగా ఉన్నారు, చాలా వరకు నెగోషియేషన్ కోసం అని చెప్పి ఇరాన్ అప్రోచ్ అవుతుంది, కానీ మేము నో అని చెప్పేసామని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నట్లయితే ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే మేము యుఎస్ తో నెగోషియేట్ చేసేది ఏంటి, అసలు మాకు చాలా నష్టం జరిగింది కాబట్టి ఆ నష్ట పరిహారాన్ని యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి పే చేయాలి, అండ్ అంతే కాకుండా ఆ పైన ఫ్యూచర్ లోని అటాక్స్ చేయవని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి కంపల్సరీ ఎష్యూరెన్స్ అన్నది రావాలి, అప్పుడే వార్ ఆపుతాం అన్నట్టుగా ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ చాలా రోజుల నుంచి ఈ వార్ ఎండ్ అయిపోయింది, ఇరాన్ పరిస్థితి అయిపోయిందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నా ఇరాన్ సైడ్ నుంచి అటాక్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈవెన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పాయింట్ మెయిన్ ఈ వార్ జరుగుతున్న దగ్గర నుంచి ఈ పాయింట్ ని కంప్లీట్ గా ఇరాన్ బ్లాక్ చేసేసింది కదా, దీన్ని ఓపెన్ చేయాలని చెప్పి యుఎస్ ట్రై చేస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని యుఎస్ అయితే ఓపెన్ చేయలేకపోతుంది. దాంతోనే ఇప్పుడు యుఎస్ వేరే అదర్ కంట్రీస్ ని కూడా వాళ్ళకి చెందినటువంటి వార్షిప్స్ ని పంపించాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే ఇరాన్ దగ్గర నుంచి మెయిన్ క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది క్రూడ్ చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో చైనాకి ఇది ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి చైనా వాళ్ళ వార్షిప్స్ ని పంపించి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నారు. అండ్ అంతేకాకుండా యుఎస్ అలయన్స్ కంట్రీస్ అనేటువంటి నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా వాళ్ళ వార్షిప్స్ ని పంపించాలి, ఈ టైంలోని మా అలయన్స్ కంట్రీస్ మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ వచ్చేసరికి ఇరాన్ మీడియా ఏం క్లెయిమ్ చేస్తుందంటే యుఎస్ పని అయిపోయింది, యుఎస్ కి చెందినటువంటి వార్షిప్స్ ని మేము హిట్ చేసాం, సో యుఎస్ ఏమీ చేయలేక చాలా మంది హెల్ప్ అడుగుతుంది, సో యుఎస్ ఈ వార్ లోని వీక్ అయిపోతుంది అన్నట్టుగా ఇరాన్ మీడియా అయితే క్లెయిమ్ చేస్తుంది. ఓవరాల్ గా జరుగుతున్నటువంటి సినారియో మనం చూసామనుకోండి వార్ ఇంకా ముగిసిపోయినట్లుగా అయితే కనబడట్లేదు. స్టిల్ ఈ రోజు కూడా ఇరాన్ దుబాయ్ కి చెందినటువంటి ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో యుఎస్ ఇరాన్ వీక్ అయిపోయిందని చెప్తున్నా కూడా ఇరాన్ అయితే తన అటాక్స్ ని అలాగే కంటిన్యూ చేస్తుండటంతో ఇప్పుడు క్రూడ్ ప్రైస్లు అంటే బ్రెంట్ క్రూడ్ ప్రైస్లు చూసామనుకోండి ఆల్మోస్ట్ $100 పైనే ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ యుఎస్ కూడా ఏం చేసిందంటే ఇరాన్ కి చెందినటువంటి క్రూడ్ రిజర్వ్స్ ఉండే వన్ ఆఫ్ ది ఐలాండ్ హిట్ చేసినట్టుగా యుఎస్ క్లెయిమ్ చేసింది. ఆ యుఎస్ దగ్గర నుంచి ఆ క్లెయిమ్ వచ్చిన తర్వాత ఒక్కసారి వీకెండ్ లో క్రూడ్ ప్రైస్లు మళ్ళీ పెరిగాయి. సో స్టిల్ ఈ ఇష్యూ అయితే ఇలాగే కంటిన్యూ అవుతుండడంతో క్రూడ్ ప్రైస్లు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కొంతవరకు అది గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిపైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ సినారియోలో కూడా మన ఇండియా రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి ఒక రిలీఫ్ ఏంటంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పాయింట్ నుంచి మన ఇండియాకి ఏదైతే క్రూడ్ సప్లైస్ కావచ్చు, గ్యాస్ సప్లైస్ కావచ్చు వస్తాయో వాటిని ఇరాన్ అయితే అలౌ చేస్తున్నట్టుగా, అండ్ ఈవెన్ ఈ రోజు కూడా మన ఇండియన్ పోర్ట్ కి మరొక షిప్ అయితే రాబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఇలా మనకి సప్లైస్ వస్తున్నాయి కాబట్టి సప్లై రిలేటెడ్ గా యాజ్ ఆఫ్ నో మనకి కన్సర్న్ అయితే లేదు. అంటే మనకి ఓవరాల్ గా క్రూడ్ అవైలబిలిటీ అది బాగానే ఉన్నది, కానీ స్టిల్ ప్రైస్ అయితే ఎలివేట్ అయ్యే ఉన్నది కదా. సో ప్రైస్ ఇంత హైలో ఉన్నది. సో ఇంత హై ప్రైస్ లో ఉన్నప్పుడు యాజ్ ఆఫ్ నో గవర్నమెంట్ అయితే పెట్రోల్ ఆర్ డీజిల్ ప్రైస్లు పెంచకపోవచ్చు, కానీ ఈ వార్ ఇలాగే గనక కంటిన్యూ అయ్యి క్రూడ్ ప్రైస్లు గనక $100 పైన ఉన్నట్లయితే ఏదో ఒక రోజు గవర్నమెంట్ ఎండ్ యూజర్ కి ఆ ప్రైస్ ని పాస్ ఆన్ చేసి
చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ పెట్రోల్ డీజిల్ ప్రైసులు పెరిగాయి అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ మన కంట్రీలోని తిరిగి ఇన్ఫ్లేషన్ అన్నది పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇది కొంతవరకు మనం నెగిటివ్ గానే చూడాలి. బట్ సప్లై సైడ్ కన్సర్న్స్ అయితే కొంత తగ్గాయి. అది కొంతవరకు రిలీఫ్ అయినా కూడా వార్ త్వరగా ఎండ్ అయినట్లయితే క్రూడ్ ప్రైసులు తగ్గుతాయి. కాబట్టి ఈ వార్ కొంచెం త్వరగా ఎండ్ అయినట్లయితే అది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా బెటర్. ఈవెన్ యుఎస్ కి చెందినటువంటి ఆయిల్ మేజర్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్లి ఇలాగే వార్ మరి కొన్నాళ్ళు గనక కంటిన్యూ అయినట్లయితే ఎనర్జీ క్రైసిస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కి అలర్ట్ ని పాస్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. డెఫినెట్ గా, ఎందుకంటే మనకి ఈ మిడిల్ ఈస్ట్ రీజియన్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి మెయిన్ క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ అయితే జరుగుతుంటాయి కదా. మరి కొన్నాళ్ళు ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యి ఇరాన్ గనక ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్లకుండా గనక ఆపగలిగినట్లయితే మాత్రం వరల్డ్ వైడ్ ఎనర్జీ క్రైసిస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దానివల్ల ప్రతి ఒక్క ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. సో యాజ్ ఆఫ్ నో అయితే జరుగుతున్నటువంటి సినారియోస్ ఇవి. సో త్వరలో వార్ ఎండ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ వార్ గనక ఎండ్ అవ్వకపోతే డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ అయితే అన్ని ఎకానమీస్ పైన ఉంటుంది. సో దీని రిలేటెడ్ గా ఇప్పుడు సిటీ వాళ్ళు కావచ్చు, నోమ్రా వాళ్ళు కావచ్చు, సో వార్ ఇలా ఎక్స్టెండ్ అవుతుండడం వల్ల మన నిఫ్టీ టార్గెట్ కూడా వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ని కూడా కట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మనం మాట్లాడుకోవాలంటే ఈ వీక్ లోని 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. దానిలో ఒక ఈవెంట్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ లోనే మాట్లాడుకున్నాం. అదే యుఎస్ ఫెడ్ మీటింగ్ అయితే జరగబోతుంది కదా ఈ వీక్ లోని. సో ఆ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఈ వెడ్నెస్డే రోజు నైట్ అయితే రాబోతుంది. సో ఈసారి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాకపోవచ్చు అని ఆల్రెడీ మార్కెట్ కి అయితే ఐడియా ఉన్నది. సో ఈసారి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రాకపోయినా ఈ వార్ వలన ఎకానమీ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది అండ్ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరగచ్చా లేదా, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా ఫెడ్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తాయి. కాబట్టి ఈసారి జరగబోతున్నటువంటి ఫెడ్ మీటింగ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్ మీటింగ్. సో దీనిలో ఫెడ్ చైర్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయాలి. దీంతో పాటుగా ఈ వీక్ లోని యూరోపియన్ బ్యాంక్ అండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మీటింగ్ అవుట్కమ్స్ కూడా రాబోతున్నాయి. దాంతో పాటుగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా మీటింగ్ అవుట్కమ్ కూడా రాబోతుంది. ఓవరాల్ గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి అన్నది మనం చూడాలి. సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఒకవేళ గ్రోత్ రిలేటెడ్ గా అది కొంత నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినా అండ్ రేట్ కట్స్ ఫర్దర్ గా డిలే అవుతాయన్నా కూడా దాని వల్ల కూడా మార్కెట్ లో ఫర్దర్ గా ప్రెషర్ క్రియేట్ అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా రేట్ కట్స్ కనుక ఫర్దర్ గా కూడా డిలే అవుతాయని చెప్పి సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి, డెఫినెట్ గా దాని యొక్క ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ పైన కూడా పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది మార్కెట్స్ కే కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా ఈ 4 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఈ 4 ఈవెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని కూడా మనం ట్రాక్ చేయాలి. వీటిలో వచ్చేటువంటి అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఆర్ వాట్సాప్ ఛానల్ ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ అంటే నైట్ టైమ్స్ వస్తున్నప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నట్లయితే వెంటనే షేర్ చేస్తాం. ఒకవేళ మీరు మన వాట్సాప్ ఛానల్ కనుక ఫాలో అవ్వట్లేనట్లయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను ఉంటుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ థింగ్, రీసెంట్ గా మనకి కంట్రీలో ఎల్పీజీ క్రైసిస్ అయితే కొంత కనబడుతుంది కదా. రెసిడెన్షియల్ స్పేస్ లోని పెద్దగా అయితే ప్రాబ్లం లేదు, కానీ మనకి కమర్షియల్ స్పేస్ లోని ఎల్పీజీ అవైలబిలిటీ టఫ్ అవుతుండడంతో ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఏవైతే వాళ్ళ ఎంప్లాయీస్ కి ఆఫ్టర్నూన్ లంచ్ అది ప్రొవైడ్ చేస్తాయో క్యాఫ్టేరియా పైన డిపెండ్ అవ్వకుండా ఎంప్లాయీస్ నే వాళ్ళకి వీలున్నప్పుడల్లా లంచ్ క్యారీ చేసుకోమని చెప్పి కంపెనీస్ అయితే సూచిస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా కాగ్నిజెంట్ తో పాటుగా వేరియస్ అదర్ కంపెనీస్ ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీస్ కి దీని రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. మీలో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఈ వీడియోని చూస్తుంటారు కదా. నిజంగా మీకు కూడా మీ కంపెనీ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్ ఏమైనా వచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ కమర్షియల్ స్పేస్ లోని ఎల్పీజీ క్రైసిస్ ఏదైతే కనబడుతుందో దానివల్ల దాని యొక్క ఇంపాక్ట్ హోటల్స్ మీద కావచ్చు, ఇప్పుడు ఐటీ కంపెనీస్ మీద కావచ్చు, ఇటువంటి వాటన్నిటి మీద కూడా కొంత పడుతున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా కనబడుతుంది. రీసెంట్ గా ఏఐ డిస్ట్రప్షన్ ఏదైతే ఐటీ స్పేస్ లో కనపడుతున్నదో దానివల్ల వేరియస్ కంపెనీస్ దగ్గర నుంచి జాబ్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మెటా కూడా ఏఐ సైడ్ చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుండడం వలన దగ్గరగా 16,000 జాబ్ కట్స్ అయితే మెటా చేయబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. బట్ మెటా దగ్గర నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చూసినట్లయితే చాలా కంపెనీస్ వాళ్ళ వర్క్ ని ఫుల్ గా ఆటోమేట్ చేసుకోవాలనుకుంటున్నాయి. కాబట్టి టెక్నికల్ జాబ్స్ పైన అయితే దాని యొక్క ఇంపాక్ట్ కొంత పడుతున్నట్టుగానే కనపడుతున్నది. ఆల్రెడీ మొన్న అడిగినప్పుడు చాలా మంది ఏం చెప్పారంటే వాళ్ళ కంపెనీలోని
ఏఐ ఇంప్లిమెంటేషన్ వల్ల కొంతవరకు జాబ్ కట్స్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా ఏఐ ఇంపాక్ట్ అయితే ఐటీ ఎంప్లాయీస్ పైన బాగానే పడేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి, కొన్నాళ్ళలో మనకంటే ఇది కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు డెఫినిట్‌గా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటది కానీ, దాని తర్వాత దాని వలన ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి. సో, ఆపర్చునిటీస్ ఏ విధంగా క్రియేట్ అవుతాయి అన్నది మనం చూడవలసున్నది. కాకపోతే ఈ ట్రాన్సిషన్ ఫేస్ ఏదైతే ఉంటదో, ఇది కొంతవరకు ఐటీ ఎంప్లాయీస్ పైన ఇంపాక్ట్ ఉంటది కాబట్టి, ఐటీ ఎంప్లాయీస్ ఈ టైంలో కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. దీని గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఒకటేంటంటే ఒక 6 మంత్స్‌కి సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ అది మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఎవరికీ జాబ్ పోకూడదు. బట్ స్టిల్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి కాబట్టి, మీకు ఏవైతే ఈఎంఐస్ కావచ్చు, మీ మంత్లీ ఖర్చులు కావచ్చు ఉంటాయో, వాటికి సరిపడా ఒక 6 మంత్స్ ఎమర్జెన్సీ ఫండ్ అయితే అరేంజ్ చేసుకోండి. దీంతో పాటుగా ఎవరికైతే కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందో, చాలా మంది దీనిలో ఏం చేస్తారంటే కంపెనీ సైడ్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, సెపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకని చెప్పి ఇగ్నోర్ చేసేస్తుంటారు. ఆ తప్పు మాత్రం చేయకండి. ఎందుకంటే జాబ్ లేనటువంటి టైంలో మనకి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఒక్క హాస్పిటల్ బిల్ చాలు, మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మొత్తం ఆ బిల్లోనే క్లియర్ అయిపోతాయి. సో, అందుకనే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో, మీలో ఎవరైనా ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. సో, ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మనకి ఏది సెట్ అవుద్ది, వీటి గురించి చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు డిటో యొక్క అడ్వైజర్ దగ్గర మీ కంఫర్టబుల్ టైంలో మీరు కాల్ బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళ అడ్వైజర్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి అన్ని డౌట్స్ ని క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం మాత్రం మ్యాండేటరీ కాబట్టి వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. డిటో యొక్క లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను, కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని ప్రెసెంట్ ఇజ్రాయెల్, యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ ఏదైతే ఉన్నదో, ఈ వార్ వలన కొన్ని స్టాక్స్ కి న్యూ ఆపర్చునిటీ అయితే క్రియేట్ అవుతున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. జనరల్లీ వార్ జరుగుతున్నప్పుడు డిఫెన్స్ స్టాక్స్ కి అది పాజిటివ్, దాని గురించి మాట్లాడుకుంటాం. కానీ ఈసారి జరుగుతున్నటువంటి వార్ వలన మన దగ్గర ఎల్పిజి రిలేటెడ్ గా కొంత కన్సర్న్స్ అయితే పెరుగుతున్నాయి కదా. సో, ఈ కన్సర్న్స్ పెరుగుతుండడంతో ప్రెసెంట్ రెడీ టు కుక్ అండ్ అలాగే ఫ్రోజన్ ఫుడ్ సేల్స్ అయితే మన కంట్రీలోని పెరుగుతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మంత్ ఆన్ మంత్ లో చూసినట్లయితే ప్రెసెంట్ వీటి యొక్క సేల్స్ 20% పెరిగినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో, ప్రెసెంట్ ఈ ఎల్పిజి రిలేటెడ్ గా కొంత కన్సర్న్స్ పెరగడంతో చాలా మంది ఈ రెడీ టు కుక్ అండ్ అలాగే ఫ్రోజన్ ఫుడ్స్ కొంటున్నారు. కొన్న తర్వాత మనకి ఇక్కడ అనిపించవచ్చు ఇది జస్ట్ ఒక వన్ టైం ఆపర్చునిటీ, వార్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీటిని కొనరు కదా అని చెప్పి అనిపించవచ్చు. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫాస్ట్ ఫుడ్స్ సేల్స్ రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకంటే వన్స్ వాటికి అలవాటు పడిన తర్వాత ఎక్కువగా వాటిని కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. జొమాటో, స్విగ్గీ వచ్చినప్పుడు కూడా ఎంతమంది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటారు, ఎంత వీళ్ళకి బెనిఫిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ప్రెసెంట్ చూస్తే వాటి సేల్స్ ఎంతలా పెరిగాయి. అండ్ జొమాటో, స్విగ్గీ పక్కన పెట్టండి, క్విక్ కామర్స్ కంపెనీస్ ఏవైతే వచ్చాయో, వచ్చిన కొత్తలో ఏమనుకునేవారు, అరే 10 నిమిషాల్లో మనం షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటాం, వీటిలోనే ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారు అనుకున్నారు. కానీ ప్రెసెంట్ సిటీస్ లో మనం చూసినట్లయితే ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ యొక్క సేల్స్ ఎలా జరుగుతున్నాయి, భయంకరంగా జరుగుతున్నాయి కదా. ఈవెన్ టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా వీటి సేల్స్ అయితే పెరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు రెడీ టు కుక్ అండ్ అలాగే ఈ ఫ్రోజన్ ఫుడ్స్ కి కూడా వన్స్ అలవాటు పడ్డారంటే ఈ వండడం అది చాలా ఈజీ అయిపోతుంది. టైం మనకి సేవ్ అవుతుంది కదా. ఆఫీసులు వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే దానికి టైం పట్టినప్పుడు అలా వీటిని కొనుక్కుని ఇలా రెడీ టు కుక్ ఫుడ్స్ నది తయారు చేసుకోవడానికి వన్స్ అలవాటు పడ్డారనుకోండి, వీటి సేల్స్ ఫ్యూచర్ లో కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఇవి మంచిది కాదు. కానీ వన్స్ అలవాటు పడినట్లయితే మాత్రం వీటి సేల్స్ ఫ్యూచర్ లో కూడా పెరగచ్చు. కాబట్టి ప్రెసెంట్ ఈ వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉన్నదో, అది రెడీ టు కుక్ అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ తయారు చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. దీనిలో మనం మాట్లాడుకోవాలంటే ఎల్టీ ఫుడ్స్ కావచ్చు, చాతా ఫుడ్స్ కావచ్చు, అండ్ అలాగే ఈ రెడీ టు కుక్ ఫుడ్స్ నది తయారు చేసి అమ్మేటువంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా మనం ఇది బిగ్ పాజిటివ్ గానే చూడాలి. కమింగ్ క్వార్టర్స్ లోని నెంబర్స్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్స్ కాన్ కాల్ లోని వీటి రిలేటెడ్ గా కామెంట్స్ చేస్తుంటాయి కదా. సో, వాటి రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఏం మాట్లాడుతున్నాయి అండ్ ఏం గైడెన్స్ ఇచ్చాయి అన్నది మనం ఒకసారి చూడాలి. ఒకవేళ ఫ్యూచర్ రిలేటెడ్ గా మంచి గైడెన్స్ కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్ గా ఈ కంపెనీస్ కి అయితే అది పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 2 బ్యాంక్ స్టాక్స్ లోనైతే చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది కదా. దానిలో ఒకటి ఐడిబిఐ బ్యాంక్ అండ్ సెకండ్ వన్ ఇస్ బంధన్ బ్యాంక్. వీటిలో ఈ ప్రెషర్ కనపడడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ స్టేక్ ని సెల్ చేయడానికని గవర్నమెంట్ అయితే ఆప్షన్స్ చూస్తుంది కదా. దీనిలో భాగంగా ఈ స్టేక్ సేల్ కోసం అని చెప్పి ఏవైతే గవర్నమెంట్ కి బిడ్స్ వచ్చాయో ఆ బిడ్స్ లోని చాలా తక్కువ ప్రైస్ నే కోట్ చేస్తుండడంతో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ స్టేక్
స్టేక్ సేల్ ని స్క్రాప్ చేసేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే స్క్రాప్ చేయొచ్చు అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటైజేషన్ ఫర్దర్ గా కూడా డిలే అవ్వచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఐడిబిఐ బ్యాంక్ స్టాక్ లో మనకి అంత ప్రెషర్ కనపడింది. నో వెన్ ఇట్ కమ్స్ టు బంధన్ బ్యాంక్ విషయంలో ఏంటంటే ఈ బంధన్ బ్యాంక్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జిట్ ఇచ్చేందుకు గాను ప్రమోటర్ స్టేక్ సేల్ రిలేటెడ్ గా ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. సో ఒకవేళ ప్రమోటర్స్ దగ్గర నుంచి స్టేక్ సేల్ స్ట్రాంగ్ గా జరిగింది అనుకోండి, డైల్యూషన్ మనకి ఆ టైంలో స్టాక్ లో ప్రెషర్ కనపడచ్చు. కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఆ కన్సర్న్స్ తోనే బంధన్ బ్యాంక్ స్టాక్ లో కూడా మనకి ప్రెషర్ అనేది చూసాం. ఈ రోజు బోత్ బంధన్ బ్యాంక్ అండ్ ఐడిబిఐ బ్యాంక్ ఈ రెండు బ్యాంక్స్ దగ్గర నుంచి కూడా ఈ న్యూస్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే వచ్చింది. బంధన్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రమోటర్ స్టేక్ సేల్ రిలేటెడ్ గా వీళ్ళకైతే ఎటువంటి ఐడియా కూడా లేదని, సో దాంతో దీని రిలేటెడ్ గా బ్యాంక్ అయితే ఏం కామెంట్ చేయలేదని చెప్పి వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంతో పాటుగా ఈ ఐడిబిఐ బ్యాంక్ స్టేక్ సేల్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తున్నదని, సో ఐడిబిఐ బ్యాంక్ దీని రిలేటెడ్ గా ఇంకా ఏమీ ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇప్పుడే ఏమీ కామెంట్ చేయలేమని చెప్పి ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. బట్ బోత్ బ్యాంక్స్ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో రెండు స్టాక్స్ లో కూడా మనకి బాగానే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కమోడిటీ డెరివేటివ్స్ ఆప్షన్ ట్రేడింగ్ లోకి ఎఫ్పిఐస్ ని అలో చేసేందుకు గాను సెబీ అయితే వర్క్ చేస్తున్నది. దీని రిలేటెడ్ గా సిడిఏసి అంటే కమోడిటీ డెరివేటివ్స్ అడ్వైజరీ కమిటీ వాళ్ళని ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసి ఫీడ్బ్యాక్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పి సెబీ అయితే అడగడం జరిగింది. ఇంకా ఎక్స్చేంజెస్ దీని రిలేటెడ్ గా సిడిఎస్సి నెక్స్ట్ మీటింగ్ కల్లా కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే సబ్మిట్ చేయబోతున్నాయి. ఒకవేళ ఈ కమోడిటీ డెరివేటివ్స్ ఆప్షన్ ట్రేడింగ్ లోకి ఎఫ్పిఎస్ ని గానీ అలో చేసినట్లయితే దీనిలో వాల్యూమ్స్ ఫర్దర్ గా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఎంసిక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బట్ సెబీ దీని రిలేటెడ్ గా ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ప్రెసెంట్ అయితే వర్క్ చేస్తున్నారు. త్వరలో సెబీ దీని రిలేటెడ్ గా ఏదైనా డెసిషన్ తీసుకుంటుందేమో చూడాలి. నెక్స్ట్ ప్రెసెంట్ జరుగుతున్నటువంటి యుఎస్ ఇరాన్ వార్ వలన ఓవరాల్ గా షిప్పింగ్ కాస్ట్ అయితే భయంకరంగా పెరిగిపోతున్నది. ఈ షిప్పింగ్ కాస్ట్ ఆల్రెడీ వేరియస్ ఇండస్ట్రీస్ పైన ఇంపాక్ట్ చూపెడుతున్నదని, దీనిలో భాగంగా మీట్ ఎక్స్పోర్టర్స్ కావచ్చు అండ్ అలాగే యాప్రిల్ ఎక్స్పోర్టర్స్ ఉన్నారు కదా, వీళ్ళకైతే షిప్పింగ్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడుతుందని చెప్పి ఇండస్ట్రీస్ అయితే వరి అవుతున్నాయి. మరి కొన్నాళ్ళు కనుక ఈ వార్ ఇలాగే కంటిన్యూ అయినట్లయితే ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా లాంగర్ రూట్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి వీళ్ళకి ఓవరాల్ గా షిప్పింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. దాని వలన వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ స్టాక్ లో ఈ రోజు చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి కారణం ఏంటంటే ఈ ఫినో పేమెంట్ బ్యాంక్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ లోని ఆన్లైన్ గేమింగ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా ఈడీ వాళ్ళైతే ఫినో పేమెంట్ బ్యాంక్ ని ఎంక్వైర్ చేయబోతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేసాయి. ఆ న్యూస్ రావడంతో ఒక్కసారి స్టాక్ లో అయితే మనం ప్రెషర్ చూసాం. యాక్చువల్లీ ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ యొక్క CEO ని ఫిబ్రవరి 27th రోజున జిఎస్టీ రిలేటెడ్ గా కొన్ని ఇష్యూస్ తోనైతే అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి అప్పుడు మనం మాట్లాడుకున్నాం కూడా. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈడీ వాళ్ళు కూడా కొన్ని ఆన్లైన్ గేమింగ్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా ఫినో పేమెంట్ బ్యాంక్ ని ఎంక్వైర్ చేయొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే ఈ న్యూస్ రిలేటెడ్ గా ఫినో పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తూ వీళ్ళపైన ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా జరగట్లేదని, ఇది జస్ట్ మీడియా స్పెక్యులేషన్ మాత్రమే అని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడం అండ్ ఆల్రెడీ ఇష్యూ కూడా ఉన్నది కదా, దాంతోనే మనకి స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళకి సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ఒక మొబైల్ నెట్వర్క్ 4G నెట్వర్క్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళకి తేజస్ వల్ల 4G మల్టీ బ్రాండ్ రేడియో ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే డిప్లాయ్ చేయబోతున్నారు. కొత్తగా ఈ కస్టమర్ యాడ్ అవడంతో వీళ్ళ ఇంటర్నేషనల్ వైర్లెస్ కస్టమర్ బేస్ అయితే ఫర్దర్ గా కూడా ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఫ్రెష్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో తేజస్ నెట్వర్క్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ రిలేటెడ్ గా కొత్తగా ఒక ఈపీసీ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీటిని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ 50 crores to 100 crores ఇన్ బిట్వీన్ ఉంటాయి. సో వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని బజెల్ ప్రాజెక్ట్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళకి చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డు దగ్గర నుంచి ఒక మెగా ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇది వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి వచ్చినటువంటి ఆర్డర్ అండ్ దీన్ని వీళ్ళు మెగా ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 1000 crores పైనే ఉంటుంది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్స్ విన్ అయ్యారో ఇది వాటెక్ వాబాగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళు డిఫెన్స్ ఈకో
సిస్టమ్, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లోని ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ని వీళ్ళ బోర్డ్ లోకి అయితే తీసుకొస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అండ్ ఫార్మర్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయినటువంటి లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ రాజు గారిని కొత్త మెంబర్ గా వీళ్ళ బోర్డు లోకి తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే ఫార్మర్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్ అయినటువంటి నాగేంద్ర ప్రసాద్ గారిని కూడా యాడ్ చేశారు. అండ్ అలాగే ఈయనతో పాటుగా ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని డీప్ ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి కార్తీక్ రాజ్ గారిని కూడా వీళ్ళ బోర్డు లో ఇంక్లూడ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని చాలా ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి న్యూ మెంబర్స్ ని వీళ్ళ బోర్డు లో యాడ్ చేయడం ద్వారా ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో కొత్తగా యాడ్ అయినటువంటి ఈ న్యూ మెంబర్ సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ యొక్క గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ డేటా ప్యాటర్న్స్ వాళ్ళకి ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కొత్తగా 2 ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో ఒక ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 288 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 32 యూనిట్స్ ఆఫ్ డ్రాప్లర్ వాటర్ రాడార్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి సెకండ్ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 279 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 34 యూనిట్స్ ఆఫ్ డాప్లర్ వాటర్ రాడార్స్ ని సప్లై చేయాలి. వీళ్ళకి కొత్తగా ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ వచ్చాయో ఇవి డేటా ప్యాటర్న్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ RNIT వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అయితే వచ్చింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం అని చెప్పి AI బేస్డ్ మొబైల్ డ్రివెన్ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని డిజైన్ డెవలప్మెంట్ తో పాటు డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు ఇంతకలా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ మాట్లాడుకున్నాం కదా. మీరు ఎప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే తీసుకోండి. డిటో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.